200 ఏళ్ల చరిత్ర ఆ ప్రాంతం సొంతం. హైదరాబాద్లో అంతర్భాగమైనప్పటికీ ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని రెండుగా విభజించాలని డిమాండ్ పెరిగింది. ఎన్నో ఏళ్లుగా ట్విన్ సిటీస్కు పేరుగాంచిన ఆ ప్రాంతాన్ని ఎందుకు ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు సికింద్రాబాద్ జంట నగరంగా ప్రసిద్ధి పొందింది. ఈ నగరం నిజాం 3వ నవాబు సికిందర్ జా పేరుతో ఏర్పడింది. సికింద్రాబాద్ ప్రాంతం 1806లో ఒక బ్రిటిష్ కంటోన్మెంట్ గా స్థాపించబడింది. సికింద్రాబాద్ నేరుగా 1948 వరకు బ్రిటిష్ పాలనలో ఉంది. దాదాపు 200 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర సికింద్రాబాద్ ప్రాంతానికి ఉంది. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్లో అంతర్భాగంగా సికింద్రాబాద్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంది. హైదరాబాద్ జిల్లాలో ఉండటం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవట్లేదని స్థానికులు చెబుతున్నారు. నగర బడ్జెట్కి 10,000 కోట్ల రూపాయలు వారు అనౌన్స్ చేశారు. ఈ 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఏంటంటే ఆఫీసర్స్ ఎక్కడో బంజారాహిల్స్ జూబ్లీస్లో ఖర్చు పెట్టకుండా ఈ సికింద్రాబాద్ అంటేనే వెనుకబడిన ప్రాంతాలకు నిలయంగా ఉంటుంది. సో కాబట్టి దయచేసి ఆ యొక్క నిధుల్లో 200 కోట్ల రూపాయలు అప్పట్లో ఏదైతే రాజశేఖర్ గారు అనౌన్స్ చేశారో కనీసం ఇప్పుడైనా వారు ముందుకొచ్చి ఆ 200 కోట్లని ప్రత్యేకంగా ఈ యొక్క సికింద్రాబాదు పార్లమెంటు నియోజకవర్గాన్ని కేటాయించి సికింద్రాబాద్ నగర అభివృద్ధికి వారు సహకరించాలని చెప్పి మా యొక్క డిమాండ్. సికింద్రాబాద్ హైదరాబాద్ కలిపి దాదాపు 15 కాన్స్టిట్యున్సీలకు ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు మేమేమంటున్నాం, సికింద్రాబాద్ పార్లమెంటుని జిల్లా చేసి అభివృద్ధికి సహకరించమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. 1959వ సంవత్సరం వరకు హైదరాబాద్ సికింద్రాబాద్ వేరువేరుగా ఉండేవి. కాలక్రమేణా ఈ రెండు ప్రాంతాలను కలిపి హైదరాబాద్ జిల్లాగా అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. పరిపాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేయగా సికింద్రాబాద్ను మాత్రం పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. 15 నియోజకవర్గాలతో రాష్ట్రంలోనే అత్యధిక జనాభాతో హైదరాబాద్ జిల్లాగా కొనసాగుతోంది. నిధులు, అధికారుల కొరతతో ఈ ప్రాంతం వెనుకబడిపోతుందని లష్కర్ జిల్లా సాధనా సమితి ప్రతినిధులు చెబుతున్నారు. సికింద్రాబాద్ 200 సంవత్సరాల వేడుకల సందర్భంగా ఎంజీ రోడ్డులోని బుద్ధ భవన్ వద్ద గల స్తూపానికి లష్కర్ జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. 2006 జూన్ 3 నాటికి సికింద్రాబాద్ నగరం ఏర్పడి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాడు జరిగిన కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సికింద్రాబాద్ అభివృద్ధికి 200 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. అనంతరం వచ్చిన ఏ ప్రభుత్వమూ చిల్లి గవ్వ విడుదల చేయలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్ల నిధులను ప్రకటించిందని, నిధుల కేటాయింపులో సికింద్రాబాద్కు అన్యాయం జరగకుండా చూడాలని లష్కర్ జిల్లా సాధన సమితి డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్ అంటే సికింద్రాబాద్, సికింద్రాబాద్ అంటే హైదరాబాద్ అనేలా ఈ ట్విన్ సిటీస్కి ఎంతో చరిత్ర ఉంది. ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్కు దాదాపు 200 ఏళ్లకు పైగా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి నేపథ్యంలో సికింద్రాబాద్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ అయితే ప్రస్తుతం ఊపందుకుంది. హైదరాబాద్తో కొనసాగడం వల్ల తమ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది. సో ఇకనైనా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని లష్కర్ జిల్లాగా సికింద్రాబాద్ను ఏర్పాటు చేయాలంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని ఆంధ్రజ్యోతి, సికింద్రాబాద్ నుంచి.